హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ కౌన్సిల్‌లో స్పీకర్‌గా ఎవరైతే మోసేన్ రాజు గారు ఉన్నారో, వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇప్పుడు అనిత గారిని గాని, ఇంకా తదితర మంత్రులు గాని సరిగ్గా మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు వార్నింగ్ ఇస్తారని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. కొన్ని విజువల్స్ మనము చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? కౌన్సిల్‌లో వైసీపీ వాళ్ళు ఎక్కువున్నారు కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ మనకు జరుగుతున్నాయంటారా? అలా అని కాదు ఇక్కడ. ఆయన స్పీకర్‌గా తన బాధ్యతలు ఉంటాయండి. స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అదే కదా చేస్తారు. పక్షపాత వైఖరి నాకు లేదు. అందరూ సమదృష్టితో చేస్తాను. ధర్మాసనంలో కూర్చున్నటువంటి ఒక న్యాయమూర్తిలాగా ఉండాలి స్పీకరు. ఎంత ఆయన నవ్వుల పాలైపోతున్నాడంటే అది కౌన్సిల్ మీటింగ్ చూస్తే ఒక హోమ్ మినిస్టరు జరిగిన విషయాల్ని కౌన్సిల్ చెప్తుంటే నీకు చెప్పడం లేదు, నీ ద్వారా వీళ్ళకి తెలియజేస్తున్నారు, అంతే కదా. అదేదో చెప్పాలి కదా, అందుకంటారు మీ ద్వారా తెలియజేస్తున్నానంటారు. అంటే మీ ద్వారా అంటే మీరు పెద్ద మనిషిగా కూర్చున్నప్పుడు ఇలాగా ఎంత అంకిత భావంతో ఉంటారనుకోలేదు. ఇదే కౌన్సిల్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని దుమ్మెత్తిపోయినప్పుడు ఏమైపోయిందయ్యే ఈ కౌన్సిల్ స్పీకర్ పదవి? అంటే మీరు వైసీపీకి చెందినట్టే వైసీపీని ఏం అనొద్దు అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి లేడు కనుక సభలో వాళ్ళు ఉన్నారా? కౌన్సిల్ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఉన్నారా? ఎన్నిసార్లు తిట్టారండి కౌన్సిల్లో? అప్పుడు ఏమైపోయింది ప్రోటోకాలు? ఏంటి ఇక్కడ ఓ మినిస్టర్ కంటే నువ్వు ఎక్కువ అనుకుంటున్నావా? మినిస్టర్ ఎక్కువ. మినిస్టర్ ఏం చేస్తారంటే కౌన్సిల్లో అయ్యా ఇంత అన్యాయం జరిగింది తమ ద్వారా కౌన్సిల్ సభ్యులు తెలియజేసుకుంటూ ఉంటున్నారన్నమాట. ఆవిడ బాధ్యత కాదు. మళ్ళీ రెండో రోజే ఆవిడేమైనా కొంచెం ఆదమరిచి ఉన్నట్టయితే బురద జల్లుతారు కదా. అందువల్ల ఆవిడ చెప్తుంది. ఎవరైనా చెప్తే మీరు మాట్లాడదు బయటలే. కొడాలి నాని, అప్పుడు తర్వాత పేరు నాని, ఇలాంటి వాళ్ళ గురించి ఇక్కడ లేరండి. లేరు ఎందుకు లేరు? వాళ్ళ తాలూకు నిజాయితీని నిలబెట్టుకోలేక అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మరి అది చెప్పజరగవద్ది. అందరి దగ్గర రోజా ఉంది, రోజా దగ్గర గూండాలు ఉన్నారు. కొడాలి నాని దగ్గర గూండాలు. ఎవరు గూండాలు లేని వాళ్ళు ఉన్నారు మీలోను? క్రైమ్ చేసిందంతా వాళ్ళే కదా. అప్పుడు రోజా కూడా రోజా కాదు, నలుగురు మంత్రులని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. వాళ్ళ బలం ఏంటంటే ఆ గూండాలే బలం. అంటే ఇక్కడ మన వాస్తవిక పరిస్థితి చెప్తుంటే మీకెందుకు కూలుకు? చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాస్తవిక పరిస్థితి ఇప్పుడు ఏమిటనేది రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేయనియండి, అప్పుడు మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. ఆ ఎడ్యుకేటెడ్లా ప్రవర్తించాలి కానీ ఇంత వీధి గుండాల్లా ప్రవర్తించడం చాలా బాధాకరం అండి. శ్వేతపత్రం రిలీజ్ చేసిందయ్యా, నువ్వు ఇంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఇన్ని నిందలు వేసావు. ఇది నువ్వు చేస్తున్న నిందలు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం వేస్తున్నావు కానీ మా జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాముడు, భీముడు ఏది అనుకుంటే బాగుంటుంది. ఏమీ లేకుండా ఎందుకు ఉనికిపడతారు? మీరు ఎందుకు జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేశారు? ఏం ఉద్ధరించమని? మీరు మీ వేళ్లతో మీకొల్లే పొడుచుకుంటున్నారు. అలాగా ఈ వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు అండి, బట్ చైరు అభిమానం వేరు, చైరు వేరు. అక్కడేమో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ వినుకోండిలోనూ కొట్టు చచ్చినట్టయితే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు. అక్కడ ఇప్పుడు ఈరోజు దాని పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ 4,000 ఎకరాల ఏంటి కబ్జా చేశాడు. దాని మీద చెప్తే గొడవ పెడతారా? రౌడీలు పెడతారా? అర్ధరాత్రి పూట ఏమో మీ తాలూకు మీ ఆ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దగ్ధం చేస్తారా? అంటే ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో, వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, ప్రభుత్వ సంబంధిత అంటే ముఖ్యమైన కార్యాలయం ఉంటుంది. అంటే ముఖ్యమైన ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. దాన్ని తగలపెడితే సైలెంట్గా ఊరుకోవాలా? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకుండా ఏమిటండి మీ న్యాయం? అలాగే నువ్వు స్పీకర్గా ఉన్నావు, సర్వం మర్చిపోవాలి. మీ అమ్మ నాన్నలు కూడా మర్చిపోవాలి. సభలో మీ అమ్మ మీ నాన్న ఉన్నట్టు న్యాయం పక్కే మాట్లాడాలి. అప్పుడే నువ్వు మంచి స్పీకరు.
ఇన్ని రోజుల నుంచి స్పీకర్స్ వస్తున్నారండి. ఇప్పుడు కూడా మీకు ఎవరు బెస్ట్ స్పీకరే తెలుసా మీకు? అక్కడ మన నీలం సంజీవ్ రెడ్డి గారు ఇది బెస్ట్ స్పీకర్. ఎందుకంటే అక్కడ సెంట్రల్లో కూడా మొత్తం ఎవరు అసలు పక్షపాత వైఖరే లేదంతే. స్పీకర్ ఈ స్టూడ్ నెంబర్ 1 అలాగే ఉండాలి. కానీ ఇదేంటండి అన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళ తాలూకు మంది మార్పులు ఎవరినైనా సరే వాళ్ళు ఎత్తి చూపించొద్దు. వాళ్ళు లేరంటే అందరూ బయటే ఉంటారు. ఎవరు వస్తారు కౌన్సిల్స్? ఇప్పుడు ఏదో ఆయన ప్రవోక్ చేసి ముందుకెళ్ళమని చెప్పాడు కనుక కౌన్సిలర్స్ వస్తారు. కానీ ఏముంది, ఆ బేటా డబ్బులు తప్ప ఏం ఉండవు కదా. ఆ బిల్లులు ఏవో పాస్ అయినట్టు వాళ్ళకి ఆనందం ఉంటుంది, వాళ్ళు పండగ చేసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు ఎవడు వస్తాడు? ఆ జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ వాళ్ళు వస్తున్నారు. వచ్చినట్టయితే నువ్వు స్పీకర్ ఏం చెప్పాలి? మీ తాలూకు మీరు చెప్తున్నట్టయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో గమనించండి. అప్పుడు మీరు మాట్లాడండి. అదే సభ్యులు మాట్లాడాలా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా, ఎవడు నేరం చేశాడో లేదు నేను నేరం చేయలేదని చెప్పాలా. అదే మీరెవరండి చెప్పడానికి? సభలను న్యాయబద్ధంగా మాట్లాడండి. ఎందుకంటే ఇలాగైతే ఏం బిజినెస్ జరుగుతుంది అంటే అది మా కౌన్సిల్ సభలో మాట్లాడే మాటల్ని బిజినెస్ అంటారు. అందువల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి నాకు చాలా కారిపోతుందండి. రోజా గురించి మాట్లాడతానండి, కౌన్సిల్లో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇదంతా. అందువల్ల దీని మీద అఫ్కోర్స్ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు తక్కువ కాదు కానండి, వాళ్ళు ఇస్తారు. కానీ అసలు శ్వేతపత్రం రిలీజ్ అవ్వాలి, దాని మీద ప్రెస్ అభిప్రాయం చెప్తుంది ముందు, నాయకుల కంటే ముందు ఇది కరెక్టా కాదా అని చెప్తుంది. కరెక్ట్ కాకపోతే వాళ్ళు సరిదిద్దుతారు. ఇన్ని ప్రొసీడింగ్స్ ఉంటుండగా నువ్వు వాళ్ళు లేరు, వాళ్ళ గురించి మాట్లాడదంటే అసలు టోటల్ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం పార్టీ లేకుండా పోయినారు. అంటే ఎవరి గురించి మాట్లాడొద్దా? నోరు కూసుకో, చక్కెర చేస్తుంటారా? బయట బోటు పెట్టండి మీకు దమ్ముంటే. వైఎస్ఆర్ పార్టీ గురించి ఎవరు మాట్లాడకూడదు, పెట్టండి. ఈ వేషాల ఎవరు చూడాలనుకుంటున్నారా? వీళ్ళే కాదు, రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇన్ని అన్యాయాలు చేసిందంటే మీరేం చేయాలి? తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు మాట్లాడకూడదని బోర్డు పెట్టండి, ఛానల్లో అనౌన్స్ చేయండి. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన మాటలు అంత మంచి స్థానంలో ఉండి స్పీకర్ గారికి ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళని ఒక మ్యాండేట్ ఉన్నటువంటి మంత్రులు కానీ సభ్యులు కానీ వాళ్ళ మనసులోకి ఏవైనా కొద్దిగా గాయపడిన సందర్భాలు ఉంటే చెప్తారు. ఎంతవరకు నిజమో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్స్ ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది హోమ్ మినిస్టరే కదా, తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఆవిడ మాట్లాడొద్దంటే ఎలాగా? అనిత గారికి కూడా ఈ సందర్భంగా నేను సూచన చేస్తున్నాను. మీరు ఇప్పటికే చాలా డిలే చేశారు. మీరు నిజంగా ఈ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత 10 రోజుల తర్వాత మీ యాక్షన్ ప్లాన్ అమలు జరిగినట్టయితే ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఓడిపోయారు, వారు గెలిచారన్నట్టు ధీమాగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలో ఒకసారి ఆలోచించుకోండి. ప్రజల్లో ఎలాగెళ్తున్నట్టే మీరే నీచమైన పనులు చేశారు, మీరే మాయ మాటలు చెప్పి వాళ్ళని గెలిపించే విధంగా ఉన్నారని చెప్తున్నారన్నమాట. ఎందుకది బాధ? మీరు మాయ మాటలు చెప్తే వాళ్ళు విజ్ఞులు కదా, వాళ్ళ మాటలు కూడా వినాలి కదా. మీ మాటలను వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరేంటంటే ఒక చోటుకి వెళ్తామండి, అది చాలా ప్రమాదకరమైన జంబల్ లోయలోకి వెళ్తామండి. జంబల్ లోయలోకి వెళ్తాం మనం జీప్ మీద. ఏం చేస్తాము? మొత్తం రకరకాల వెపన్స్ తీసుకెళ్తాం. వెపన్స్ తీసుకెళ్ళి దానికి మనల్ని మనం కాపాడుకునేటువంటి డ్రెస్సింగ్లో ఉంటాం. వెళ్తుండి కొద్దీ ఆ జంబల్లోయ ఆ దొండగులు, దరిద్రులు, ఎన్కౌంటర్ చేసేవాళ్ళు, నీచమైన మనుషులు ఉంటారు. కరడగట్టినటువంటి గుండెలు ఉంటాయి అక్కడ. అప్పుడు ఏం చేయాలి? వెళ్తుండగా పెట్టల్లా కాల్చుకెళ్ళిపోవాలి. మీరు ఆర్మీ చూడండి, ఇసుకలో పడుకుంటాడు, నిజంగా ఇసుకలాగే ఉంటుంది అది. రాగానే మొత్తం ఆ ట్రూపుని లేపేస్తారన్నమాట. అంతవరకు ఇసుకే అనుకుంటారన్నమాట. ఆ చెట్లు అంతవరకు చెట్టే అనుకుంటారు. అలా అంత ఫైనల్ డెసిషన్ తీసుకోవలసినటువంటి అవసరంలో మీరు మీనమేషాలు లెక్క పెట్టుకుంటే 2 రోజుల తర్వాత మీరే ముద్దాయిలు అవుతారు, వాళ్ళే విజేత అవుతారు. ఆ విషయం మాత్రం ఆవిడ గుర్తుంచుకుంటే బాగుంటుంది.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.